నమస్కారం. భీమిలిలోని ఒక అద్భుతమైన హై అండ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ద రివర్ ఫ్రంట్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మ్యాక్రో లెవెల్ లొకేషన్ దగ్గర నుండి మైక్రో లెవెల్ విల్లా ఇంటీరియర్స్ వరకు ప్రతి చిన్న విషయాన్ని కవర్ చేద్దాం. రండి, ఈ ఎక్స్ప్లెయినర్ మొదలు పెడదాం. ముందుగా ప్రాజెక్ట్ వ్యూహాత్మక ప్రదేశం, ఆ తర్వాత రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్, పచ్చదనం, భద్రతా ఏర్పాట్లు చూద్దాం. ఆపై నేరుగా డూప్లెక్స్ విల్లాల లోపలికి వెళ్ళి చివరగా ఇదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుందనేది విశ్లేషిద్దాం. సరే, ముందుగా మొదటి విభాగం, ఈ ప్రాజెక్ట్ యొక్క వ్యూహాత్మక ప్రదేశం అంటే స్ట్రాటజిక్ లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న భీమిలిలో ఉంది. అటు నేషనల్ హైవే నంబర్ 16కి, ఇటు అందమైన బీచ్ కారిడార్కి చాలా దగ్గరగా ఉండటం దీని స్పెషాలిటీ. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇదొక అద్భుతమైన స్పాట్ అని చెప్పొచ్చు. ఇక ఇక్కడి నుంచి ప్రధాన కేంద్రాలు ఎంత దూరంలో ఉన్నాయో చూస్తే ఐటీ హబ్, డేటా సెంటర్కి జస్ట్ 12 కిలోమీటర్ల దూరం. అలాగే రాబోయే భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఐఐఎం వైజాగ్, ఇంకా ప్రముఖ మెడికల్ కాలేజీలు కూడా కూతవేటు దూరంలోనే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతానికి ఇదే పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు లొకేషన్ నుంచి ప్రాజెక్ట్ లోపలికి వద్దాం. అదే మన రెండో విభాగం, రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్. ఇక్కడ హైలైట్ ఏమిటంటే లేఅవుట్కి సరిహద్దుగా ప్రశాంతంగా ప్రవహించే గోస్తాని నది. ప్రాజెక్ట్కి ఈశాన్య దిశలో ఈ అద్భుతమైన రివర్ ఫ్రంట్ వ్యూ ఉండటం వల్ల ప్రతిరోజు పచ్చని ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ జీవించే గొప్ప అనుభూతి సొంతమవుతుంది. నదీ తీరం అందాలు మాత్రమే కాదు, పర్యావరణానికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ ఉంది. దారి పొడవున అందమైన యావెన్యూ ప్లాంటేషన్లు, విశాలమైన పచ్చని లాన్స్ మనకు కనిపిస్తాయి. అలాగే పచ్చదనం పరిరక్షణకు, నీటి నిర్వహణకు ఎంతో కీలకమైన నేచురల్ వాటర్ మేనేజ్మెంట్ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఇక్కడ పక్కాగా డిజైన్ చేశారు. సరే, ఇక మూడవ విభాగం పచ్చదనం మరియు భద్రత గురించి మాట్లాడుకుందాం. లోపలికి వెళ్లే కొద్దీ ఇదొక సాధారణ నివాస ప్రాంతంలా కాకుండా అచ్చం ఒక లగ్జరీ రిసార్ట్లా అనిపిస్తోంది. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి అవుట్డోర్ యోగా సెంటర్, వినోదం కోసం ఓపెన్ ఎయిర్ థియేటర్, పిల్లల కోసం ప్రత్యేకమైన ప్లే ఏరియాస్, ఇంకా సీనియర్ సిటిజన్స్ పార్క్, అవుట్డోర్ జిమ్, ఇలా ఎన్నో అద్భుతమైన కమ్యూనిటీ స్పేసెస్ ఇక్కడ ప్లాన్ చేశారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు భద్రత కూడా అంతే ముఖ్యం కదా. దానికి తగ్గట్టుగానే పబ్లిక్, ప్రైవేట్ స్పేసెస్కి రక్షణగా లేఅవుట్ చుట్టూ పటిష్టమైన కాంపౌండ్ వాల్ నిర్మించారు. అంతేకాదు, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్ల దగ్గర 24/7 సీసీటీవీ నిఘా ఉంటుంది. కాబట్టి ఇదొక పూర్తి సురక్షితమైన గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. ఇక నాలుగో విభాగంలోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు నేరుగా 1500 నుంచి 1600 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉన్న డ్యూప్లెక్స్ విల్లాల లోపలికి వెళ్లి చూద్దాం. ఈ విల్లాల ఫ్లోర్ ప్లాన్స్ చాలా ఇంటెలిజెంట్గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇవి 100% వాస్తు నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఇక్కడ ఎవరి ప్రాధాన్యతలకు తగ్గట్టు వాళ్లు తూర్పు, పడమర, ఉత్తర లేదా దక్షిణ ముఖంగా ఉన్న విల్లాలను ఎంచుకునే వీలుంది. ప్లాన్ సంగతి పక్కన పెడితే నిర్మాణంలో వాడిన మెటీరియల్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. భారీ గాలులు, భూకంపాలను సైతం తట్టుకునేలా అత్యంత దృఢమైన ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ వాడారు. అంటే డ్యూరబిలిటీకి గ్యారంటీ. దానికి తోడు మెయిన్ డోర్స్కి ప్రీమియం టేకు చెక్క, ఫ్లోరింగ్కి 2x2 విట్రిఫైడ్ టైల్స్, కిచెన్లో గ్రానైట్ కౌంటర్స్, ఇవన్నీ విల్లాకి ఒక లగ్జరీ లుక్నే తీసుకొస్తాయి. చివరగా ఐదో విభాగం, మళ్ళీ ఒక్కసారి మ్యాక్రో పిక్చర్కి వెళ్ళి అసలు ఈ ప్రాజెక్ట్లో పెట్టుబడి సామర్థ్యం ఎలా ఉందో చూద్దాం. ఒక రిసార్ట్ లాంటి వాతావరణాన్ని, అలాగే ఒక ఎక్స్క్లూజివ్ నేబర్హుడ్ను సృష్టించడం, ఇది వాళ్ల మెయిన్ మోటో. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ని అందించడమే దీని ఉద్దేశం. ఇలాంటి కమ్యూనిటీ వాతావరణమే భవిష్యత్తులో ప్రాపర్టీ విలువ అమ్మాంతం పెరగడానికి అత్యంత కీలకమవుతుంది. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ అండి. మైక్రో లెవెల్లో విల్లా లోపల లగ్జరీ ఫీచర్స్, ప్రీమియం కమ్యూనిటీ సౌకర్యాలుంటే, మ్యాక్రో లెవెల్లో ఐటీ హబ్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి ఎకనామిక్ డ్రైవర్స్ దగ్గరలో ఉన్నాయి. ఈ రెండు అంశాలు కలిస్తే ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడం ఖాయం. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు భీమిలి కారిడార్ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే, మరోవైపు ఇలాంటి ఇంటిగ్రేటెడ్ రివర్ ఫ్రంట్ టౌన్షిప్ల భవిష్యత్తు విలువ ఏ రేంజ్లో ఉండబోతోంది
రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ గమనిస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులకుండే డిమాండ్ మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ డీటెయిల్డ్ టూర్ ద్వారా ద రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ గురించి ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని ఆశిద్దాం. నమస్కారం.